ఈ వీడియో ఆధారంగా భారత సైన్యానికి చెందిన నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా గారి వీరగాథ ఆధారంగా రూపొందించిన ఒక ప్రేరణాత్మక కథనం. ప్రాణాలకు తెగించిన పోరాటం, సంకల్పమే మన అసలైన ఆయుధం. జీవితంలో ఒక్కోసారి మన కళ్ళ ముందే ప్రమాదాలు పొంచి ఉంటాయి. అప్పుడు మనకు లభించే సమయం చాలా తక్కువ. ఆ క్షణంలో వెనకడుగు వేయకుండా ముందడుగు వేసేవారే చరిత్రను సృష్టిస్తారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక తలాషీ శోధన అభియాన్ ఆపరేషన్లో భాగంగా నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా గారు ఒక నాలా దాటుతున్న ఇద్దరు ఉగ్రవాదులను గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన దళాన్ని అప్రమత్తం చేసి ఉగ్రవాదులను చుట్టుముట్టేలా వ్యూహాన్ని మార్చారు. తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా సైన్యంపై కాల్పులు జరపడం ప్రారంభించారు. ఆ క్లిష్ట సమయంలో ఆయన ఎదురుకాల్పులు జరుపుతూ ఒక ఉగ్రవాదిని తీవ్రంగా గాయపరిచారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ శత్రువు తప్పించుకోకూడదనే ఉద్దేశంతో తనను తాను బహిర్గతం చేసుకొని రెండవ ఉగ్రవాదిపై ఖచ్చితమైన గురితో దాడి చేసి అక్కడికక్కడే మట్టుబెట్టారు. ఈ అద్భుతమైన వీరత్వానికి గాను, అసమానమైన యుద్ధ నైపుణ్యానికి గాను ఆయనకు ప్రతిష్టాత్మక కీర్తిచక్ర పురస్కారం లభించింది. ఈ కథ ద్వారా మనకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, లక్ష్య సాధనాలు లేదా సమాజ రక్షణలో మన ప్రాణాలకు ఎదురయ్యే సవాళ్లను చూసి భయపడకుండా తగిన వ్యూహంతో ముందుకు సాగితే ఎంతటి కఠినమైన శత్రువులైనా మనం ఓడించి అనుకున్నది సాధించవచ్చు. మన నిశ్చయమే మన విజయానికి మార్గం చూపుతుంది. జై హింద్. द्वितीय वीरता, असाधारण साहस एवं उत्कृष्ट युद्ध कला के लिए नायब सूबेदार डोलेश्वर सुब्बा को कीर्ति चक्र से सम्मानित किया जाता है. नायब सूबेदार डोलेश्वर सुब्बा